ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. యేసుక్రీస్తు వారు కొండ మీది ప్రసంగంలో దేవుడు ధనం గురించి తన ఆలోచనలు ఈ మాట చదివిస్తూ వచ్చాడు. ఎందుకంటే 26వ వచనంలో భూలోకం మీద మన ధనం కూర్చుకొనవద్దని, ఎందుకంటే దానివల్ల వచ్చే నష్టములేంటిదో దేవుడు సెలవిస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇది ఎక్కడ మనం ధనం సమకూర్చుకోవాలనే గురించి చెప్పినప్పుడు మన ధనం పరలోకమందు కూర్చుకొనవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే పరలోకంలో ధనము నిత్యము నిలిచేది, నిత్యమైన సంతోషం కలిగజేసేది, నిరంతరం ఉండేది, ఎన్నడూ కూడా వాడబారనిది. అందుకొరకై మనము పరలోకంలో ధనం కూర్చుకొనవలసిన వారు ఉంటున్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క పిల్లలు, దేవుని ప్రజలు వారి జీవితంలో, వారి పరిస్థితిలో, వారి ధనం విషయంలో ఏ విధంగా పరలోకంలో ధనం కూర్చుకునే విషయాన్ని మనలో గమనించినప్పుడు మోషే తన జీవితంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ వచ్చాడు. ఐగుప్తులో మోషేకు సకల విధమైన ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా తన యొక్క గురి, తన యొక్క ఆలోచన, తన యొక్క ముఖ్యత్వము పరలోక ధనం పైన, దేవుని యొక్క విషయాలపైన అతడు గురికి వెళ్ళడం బట్టి ఐగుప్తు ధనాన్ని వదిలివేసిన వాడు ఉంటూ వచ్చాడు. పౌలు తన జీవితంలో క్రీస్తుని సంపాదించుకొరకై తన కలిగిన సమస్తము కూడా నష్టపరుచుకుంటూ వచ్చాడు. ఈ దినమున నీవు నేను క్రీస్తునే మన యొక్క ఐశ్వర్యముగా, క్రీస్తే మన జీవితంలో ధనముగా కలిగి ఆయనను మాత్రమే దృష్టించే వారిగా ఉన్నప్పుడు లోక విషయాలన్నీ కూడా మనము సులభంగా విడిచిపెట్టగలవారు ఉంటున్నాం. ఈ దినమున మన నమ్మిక, మన ఆధారం, మన సంతోషం భూ సంబంధమైన ధనం పైన ఉంటున్నదా, పరలోకంలో సంబంధమైన ధనం పైన ఉంటున్నదా? ఎప్పుడైతే క్రీస్తే మనకు ధనంగా మారినప్పుడు మన యొక్క గురి ఆయన పైన ఉంటుంది. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. దేవుడే మన ధనంగా మారినప్పుడు మన హృదయం ఆయన నమ్ముకొని ఆయనందు సంతోషించి ఆయన్ని బట్టి మేము సంతృప్తి గల వారుగా జీవించేవారు ఉంటున్నాం. ప్రభు ఆ రీతిగా మీకు నాకు సహాయం చేయను గాక.